మామ మన హైదరాబాద్లో అయోధ్య పెట్టిరు మామ. అయోధ్య రాముడు గుడి పెట్టినారు మామ. ఎక్కడో కాదు, నా కుక్కడిపల్లి హైదరాబాద్లోనే మామ. మన నెక్సెస్ మాల్ పక్కనే గ్రౌండ్ లో ఉంది మామ. చూసిరు కదా మామ, ఎంత సూపర్ ఉంది మామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. If you're living in Hyderabad, all the people who living in Hyderabad, just come and visit this place. This place is amazing. This is same like Ayodhya. So if you're not visited Ayodhya till now, so come and visit this place. Even though this is artificial, but this is amazing. This looks like real. So come and visit, and all the children's, there is lots of activities going on. There is exhibition, there is giant wheel, there is lots of food, and there is Titanic ship also. So please everyone come and visit this place and let's explore. కుప్పలు జనాలు అయితే ఉన్నారు మామ. అసలుకి గాలి కూడా ఆడట్లేదు, అంతమంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మొత్తం మన హైదరాబాద్ మొత్తం దిగినారు ఇక్కడనే. ఇంకోటి చాలా మంచిగా ఉంది మామ. ఇంకా మనకు ఎంట్రన్స్లో చూసుకుంటే మనకు దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం అది. ఇంకా మనకు సింహాలు కూడా ఉన్నాయి. ఇంకా లోపలేమో ఇలా ఉంది మామ. అబ్బా బాబా ఏముంది మామ, ఇది అసలుకి ఆర్టిఫిషియల్ లాగానే అనిపించట్లేదు మామ. అసలు సెట్టింగ్ లాగానే అనిపించట్లేదు, కానీ రియల్గా ఉన్నట్టే ఉంది నాకైతే. నేను చెప్తున్నా కదా, చూడండి ఎంత బాగుంది చూడండి. అది ఏమంటారు, మళ్ళీ గోడల మీద చెక్కినట్టు, రియల్గా చెక్కినట్టు మనకు శిల్పాలు అట్లా మొత్తం అసలుకి రియల్గా అన్నట్టుంది. ఇంకా ఈవినింగ్ వస్తేనే బాగుంటుంది మామ, ఎందుకంటే ఈ సెట్టింగు, ఆ లైటింగు బాగుంటుంది, కనబడుతుంది మంచిగా. ఇంకా ఈవినింగే స్టార్ట్ అనుకుంటా ఇది, ఈ ఎగ్జిబిషన్ కూడా. ఇంకా చూసుకుంటే ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ బయట అయితే. ఇంకా బైక్ పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బైక్ పార్కింగ్ అయితే నాకు 30 రూపీస్ తీసుకున్నారు. ఇంకా టికెట్ ఏమో అదే 200 అన్నా కదా, ఫోన్పే లేకపోతే క్యాష్ చేయొచ్చు. రాముడిని అయితే చూస్తున్నామమ్మ, ఫస్ట్ టైం చూస్తున్నాం మన అయోధ్య రాముడిని. నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. టీవీలలో చూశాను. అబ్బా నా కళ్ళతో చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత అందంగా ఉన్నాడో శ్రీరాముడు, ఎంత బాగా అనిపిస్తుందో. అసలు నాకు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, నాకు ఇంటికి కూడా వెళ్ళాలనిపించట్లేదు. అంత బాగా నేను ఆల్మోస్ట్ 10 మినిట్స్ నుంచి చూస్తూనే ఉన్నా. అందరూ చూసి వెళ్తూనే ఉన్నారు, కానీ నేను ఇక్కడనే నిలబడ్డాను. నా అదృష్టం, వాళ్ళు కూడా నన్ను ఏమనట్లేదు ఇక్కడ. సో ఇక్కడనే ఉన్నా, 10 మినిట్స్ అయింది, చూస్తూనే ఉన్నాను భగవంతుడిని. నాకు ఎందుకంటే నేను చాలా ప్రే చేస్తాను మామ, నేను గుళ్ళు కూడా చాలా పోతాను. సో చాలా దేవుడిని చాలా ప్రే చేస్తాను నేను. సో ఇక్కడ బయటికి రాగానే మనకు శ్రీరాముడు హిస్టరీ అంతా ఉన్నాయి మామ. మనకు ఆల్బమ్స్ త్రూ చూసారు కదా, ఫోటోలు ఉన్నాయి శ్రీరాముడిది. సో ఇంకా మొత్తం అక్కడ కూడా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో కూడా అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఎంత అందంగా ఉన్నాడు మామ శ్రీరాముడు, నిజంగా చాలా అందంగా ఉంటాడు. ఇంకా ఇవన్నీ మనము అప్పట్లో చిన్నప్పుడు సినిమాలలో మనము చూస్తూ ఉండే కదా, సిరీస్లో. సో ఇంకా శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత ఎంత అందంగా ఉన్నారు మామ. ఇంకా హనుమంతుడు, ఇంకా చూసారు కదా, అన్నీ ఇక్కడ ఆల్బమ్స్ అయితే పెట్టినారు వాళ్ళ హిస్టరీ. ఇంకా ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బాగా, చాలా బాగున్నాయి మామ. రియల్గా ఉన్నట్టే ఉంది. నాకు ఇది ఆల్బమ్స్ లాగానే లేవు, రియల్గా శ్రీరాముడు మన భూమి మీద ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఈ ఆల్బమ్ చూస్తుంటే రియల్గా ఉన్నాయి అసలుకి. చాలా బాగా చేశారు, ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు, అమేజింగ్. ఇంకా ఇదైతే వ్యూ మామ ఇట్లా ఉంది, చూసారు కదా ఎంత బాగుంది వ్యూ. సో డెఫినెట్లీ విజిట్, నేనైతే రికమెండ్ చేస్తాను. 200 ఎక్స్పెన్సివ్ అని చాలా నేను కూడా అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చినాక వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా టైటానిక్ షిప్ ఉంది, ఇంకా మనకు జైంట్ వీల్ అని అవి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, ఇంకా ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఇంకా జై హనుమంతుడు మామ,
మనము అప్పట్లో సినిమాలు చిన్నప్పుడు అయితే ఎన్ని సినిమాలు చూసేవాడినో. మస్తు మన శ్రీరాముడు అయితే సినిమాలు చూసి మస్తు సినిమాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా. కుంభకర్ణుడు, ఇంకా మనకు హనుమంతుడు, మనకు పర్వతము తీసుకొని వెళ్ళి లక్ష్మణ్ని కాపాడేది, ఇంకా మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం హిస్టరీ ఎంత బాగుందో. శ్రీరాముడు దర్శనం అయిపోగానే మామ ఇప్పుడైతే మనము టైటానిక్ షిప్ కూడా నేను ఎప్పుడు ఎక్కలేదు. టైటానిక్ షిప్ కూడా చూద్దాము. సో ఇది కూడా చాలా బాగుంది మామ, చాలా పెద్ద కట్టినారు, రియల్గా ఉన్నట్టే ఉంది. ఇది కూడా సెట్టింగే కానీ మంచిగా ఉంది. అని ఏంటంటే కొంచెం గాలాడట్లేదు, కొంచెం అదేమో కూలర్లు పెట్టుంటే బాగుంటుంది, ఫ్యాన్లు. చాలా ఉబ్బరంగా ఉంది కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూద్దాము, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా.
ఓపెన్ ప్లేస్ కావాలా రామ్ మందిర్ తర్వాత మనం టైటానిక్ షిప్ చూసినాం. టైటానిక్ షిప్ తర్వాత మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉండే. వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత చల్లగా ఉండే, ఎంత బాగుండే. ఇంకా మనకి ఇక్కడేమో మనకు ఇంకా ఫుడ్ కోర్టు, ఇంకా జైంట్ వీల్, ఇవి పిల్లలకు ఆడుకునే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. ఫుడ్ కోర్ట్ కూడా మంచిగా ఉంది మామ. అన్నీ ఉన్నాయి ఇక్కడ. సమోసా, మనకు మిరపకాయ బజ్జీలు, కూల్ డ్రింక్లు, మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మంచిగా చూశారు కదా ఎంతమంది ఉన్నారో, కుప్పలు కుప్పలు జనాలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. రాండి, ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్ మన ఎగ్జిబిషన్ కుక్కడపల్లిలో ఉంది ఇది, మనకు అయోధ్య. ఇంకోటి మనకు అన్నీ అమ్ముతున్నారు చూసినాము, స్ట్రీట్ ఫుడ్ అన్నీ, పానీపూరి గడ, కట్లెటు, ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ మామ. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారు కదా, అవన్నీ చూసుకుంటూ వెళ్దాము. దీని ఏమంటారు, నాకు అంత పేర్లు అయితే నాకు తెలియదు మామ, అంత ఐడియా లేదు. కానీ ఇక్కడైతే అన్నీ ఉన్నాయి యాక్టివిటీస్ అయితే. చూసారు కదా చాలా పెద్దది. నాకు జైంట్ వీల్ ఒక్కటే తెలుసు, ఎందుకంటే జైంట్ వీల్ నా ఫేవరెట్, అది ఒక్కటే ఎక్కేవాడ్డా ఎప్పుడు. ఇంకోటి ఇది కూడా ఎక్కుతుండే అనుకుంటా, ఇట్లా ఇట్లా వెళ్తుంది. ఇది కూడా ఒకటి, ఇది కూడా నాకు చాలా ఇష్టం ఉండే చిన్నప్పుడు. సో ఇది కూడా ఉంది. ఓవరాల్ చూసుకుంటే నాకైతే వర్త్ అనిపించింది మామ. ఎందుకంటే రామ్ మందిర్ లాగానే ఉంది మనకు అయోధ్యకి వెళ్ళి చూసినట్టే అనిపించింది. నాకైతే వర్త్ అనిపించింది. చాలామంది అంటా ఉన్నారు 200 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని. నాకైతే అంత అనిపించలేదు. నాకు అది మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది, మంచిగా కూర్చోడానికి ఫ్యామిలీస్ కూడా వస్తాయి కూడా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. సో వర్త్ ఇట్ ఏమో. ఇంకా టైటానిక్ షిప్ కూడా బాగానే ఉండే, అదేమి అంత అనిపించదు. ఫస్ట్ అనిపించింది ఏముంటుంది అని, కానీ చాలా బాగుంది. టైటానిక్ షిప్ కూడా వర్త్ ఇట్. సో నాకు తెలిసి 200 అయితే వర్త్ ఇట్ అనిపించింది నాకు. చాలా బాగుంది మామ ఓవరాల్. సో ఇట్లా ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ పాపడాలు కూడా అమ్ముతున్నారు, ఇంకా నా ఫేవరెట్ జైంట్ వీల్, ఇంకా ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారు. ఇంకోటి హైలైట్ ఏంటంటే మామ, వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 10 నిమిషాలు ఉంటే చాలు మామ, రీఫ్రెషింగ్ అయిపోతుంది. ఆ వాటర్ ఫాల్స్ ఎంత చల్లగా ఉండనంటే, ఎంత బాగుండనంటే అంత బాగుండే. ఇంకా నాకు నచ్చింది ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా బాగుంది మామ. ఇంకోటి కూర్చోడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇక ఇక్కడ అందరు తింటా ఉన్నారు, అక్కడ వెళ్దాం అక్కడ కూడా. ఇంకా ఇట్లా ఉంది మామ, మొత్తం చాలా పెద్దది. మంచిగా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ హాలిడే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.